శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న సదరన్ క్యాంపులో అధికారుల నిర్లక్ష్యం వల్ల వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీర్ఘకాలంగా అంగవైకల్యంతో బాధపడుతూ ప్రభుత్వం జారీ చేసే సదరన్ సర్టిఫికెట్ పొందడానికి అనేక మంది దివ్యాంగులు సదరన్ క్యాంపుకు దరఖాస్తు చేసుకుంటూ ఉంటారు. ఇందులో భాగంగా దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులకు ఇతరత్ర కారణాలతో బాధపడుతున్న వారికి ఈ నెల 20వ తేదీన మడకశిర ప్రభుత్వ ఆసుపత్రిలో సదరన్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు దరఖాస్తు చేసుకున్న పేపర్లో పేర్కొన్నట్లు వారు తెలియజేశారు. అయితే మంగళవారం రోజున ఆసుపత్రికి వెళ్ళి వైద్య సిబ్బందిని అడగగా నిన్నటి రోజున సదరన్ క్యాంప్ అయిపోయిందని తెలపడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న పేపర్లో ఒక తేదీ, ఆసుపత్రిలో ఒక తేదీ చెప్తే మేము ఎలా చేసేదని బాధను వెలుగక్కుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి దివ్యాంగులకు కేటాయించిన తేదీలోనే సదరన్ క్యాంప్ నిర్వహించాలని వారు కోరుతున్నారు. దరఖాస్తుదారులకు ముందస్తుగా ఆసుపత్రి సిబ్బంది సదరన్ క్యాంప్ నిర్వహించే తేదీని తెలియజేయాలని వారు కోరుకుంటున్నారు. 25కి అని డేట్ ఇచ్చినారు, మళ్ళీ సోమవారం అంటారు. అప్పుడు ఆ డేట్ అయిపోయింది. ఆన్లైన్లో బుక్ చేసి ఆన్లైన్లో చేస్తే 25కి అన్నారు సార్. 25 కానీ వచ్చింది, వచ్చిస్తే మళ్ళీ సోమవారం అంటున్నారు వాళ్ళు. ఎందుకు సదరన్ క్యాంపా? సదరన్ క్యాంపు ఇక్కడ మేము వచ్చేది 50 కిలోమీటర్ల నుంచి రావాలా, మళ్ళీ నడిచే కయ్యలేదు. ఈ ప్రాబ్లం ఏంటి? నాకు సదరంకి చేయాలంటే పగలల్లా ఎప్పుడు వస్తున్నా అదే ప్రాబ్లం వస్తుంది. కాలు ప్రాబ్లమా? కాళ్ళు ఇక్కడ హాస్పిటల్ సిబ్బంది ఏమంటున్నారు? సోమవారం రండి అంటున్నారు.